నమస్కారం. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వచ్చే చాలా వ్యాఖ్యలు, అంటే ఇది ఎక్కడో చిన్న యాక్సిడెంట్ నుంచి మొదలయ్యి, యాక్సిడెంట్ కూడా కాలేదు, యాక్సిడెంట్ అవ్వబోయే పరిస్థితుల్లోంచి మొదలయ్యి అక్కడి నుంచి దాని పొలిటికల్ టర్న్, అంటే పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల సునీత గారి మీద కావచ్చు, సురేంద్ర గారి మీద కావచ్చు, బేస్లెస్ ఆరోపణలతో ఈ చిన్న పార్టీ ఇదైతే మొదలైంది. అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పినప్పుడు ఎంఎస్ రాజు గారు సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా, మడకశిర ఎమ్మెల్యేగా ఆయన కూడా ప్రెస్ మీట్లో పాల్గొని వాళ్ళు మాట్లాడిన ఎన్నో మాటలకు సమాధానం చెప్తూ, అన్నిట్లోనూ ముఖ్యంగా నారా లోకేష్ గారిని తన హత్యలో కుట్ర చేసినట్టుగా వాళ్ళు కూడా ఆరోపించడము. ఈరోజు ఆయన స్థాయి నారా లోకేష్ గారు అదే పనిగా అనంతపూర్కి వచ్చి ఆయన హత్యకి ఏదో కుట్ర చేశారు అని తనకు తాను ఎక్కువగా ఆలోచన చేసుకొని ఏవైతే కామెంట్లు చేశారో దాని మీద తీవ్రంగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా సరైన పదజాలంతోనే రాజు గారు దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్ని తట్టుకోలేక రాజుని, ఎంఎస్ రాజు గారిని కించపరుస్తూ, ముఖ్యంగా వెనకబడిన కులాలను కించపరుస్తూ, కులవర్తుల్ని కించపరుస్తూ జారిన మాటలుకి ఎంఎస్ రాజు గారు సవాల్ వదలడం జరిగింది. అందులో ఏవైతే తను మాట్లాడున్నాడో దాని మీద ఏదైనా సరే స్పష్టంగా క్షమాపణ చెప్పు, సమాధానమైనా చెప్పు అని చెప్పని ఛాలెంజ్ వదలడం జరిగింది. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, సమాధానాలు అయితే మనకేం వినపడలేదు. సమాధానాలు వినపడకపోగా మరింత కించపరుస్తూ మనిషిని ఇంకా ఎదేవా చేస్తూ తను మాట్లాడిన మాటలు రాష్ట్రంలో, మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ గుండెల్లో కూడా ఒక మంటను రగిల్చింది. ఇటు సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తేల్చుకోవాలి, అది వినాలి అని చెప్పి ప్రతి ఒక్క ఊరు నుంచి, ఈ జిల్లాలో పక్క జిల్లాల నుంచి చాలామంది ఎస్సీ సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక అహంభావంతో, పొగరుతో మాట్లాడిన తన మాటలు ఏ రకంగా రేపొద్దున మనకు సమాధానమా క్షమాపణ ఏం చెప్తాడు, ఆయన పొగరు వనచంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. గత పొద్దున చూస్తున్నాం, ఇప్పటికైనా సమాధానమైనా చెప్పొచ్చు, క్షమాపణ చెప్పొచ్చు, కానీ ఆయన పొద్దున చూస్తుంటే ఇంటి మీద బీర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు తోలించుకోవడము, తన ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఎక్కడో ఉంటూ కార్యకర్తలైతే రాండి, ఇక్కడికి రండి, నేను ఇక్కడే ఉన్నాను, మనం తేల్చుకుందామని చెప్పి ఒక నాయకుడు, ఒక పొలిటీషియన్ మాట్లాడే మాటలా అవి అనేది విషయాన్ని కూడా మనం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు దీన్ని ఏదో రకంగా ఒక గొడవ మూలకంగా మార్చుకొని దీని అడ్వాంటేజ్గా తన పార్టీలో తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఒక బూర్జువా మనస్తత్వాన్ని కనపడేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు తను తీసుకున్న స్టెప్స్ అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకాష్ రెడ్డిని ఊరికి ఉత్తర కాలువలకి మీ కార్యకర్తల మధ్యలో బలిపశువులు చేసే బదులు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది, ఇంకా టైం ఉంది, క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రకాష్ రెడ్డిని కూడా కోరుతున్నా. నువ్వు నీతో గొడవ, నీ మాటలతో గొడవ, నీతో కూడా గొడవ కాదు ఎంఎస్ రాజు గారికి, నీ మాటలు, నీ పొగరుతో గొడవ, అంతేగాని నీ ఇంట్లో ఆడవాళ్ళతోనో లేకుంటే నీ కార్యకర్తలతోనో నీ నాయకులతోనో కాదు గొడవ. వాళ్ళని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నావు అనే విషయాన్ని కూడా ప్రకాష్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం. క్షమాపణ అయినా చెప్పు, సమాధానమైనా చెప్పు, ఇంకా సమయం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.